అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్గా పేరుంది, డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా. అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. అలా చూస్తే పవన్ కళ్యాణ్ ఒక సింప్లిసిటీ అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక షార్ట్, ఒక టీ షర్ట్, షూస్ వేసుకొని సెలూన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళారు. జాగింగ్ చేసేటప్పుడు లేకపోతే జిమ్ కి వెళ్లే వాళ్ళు సాధారణంగా వేసుకునేటువంటి డ్రెస్ లో నిన్న కనిపించారు. బహుశా ఇలా కనిపించడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. పబ్లిక్ లోకి ఇలా సింపుల్ గా రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనో ఏమో తెలియదు, కానీ దీనిపైన కూడా వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలెట్టేసింది. ఏమనంటే డిప్యూటీ సీఎం అయి ఉండి టీ షర్ట్ షార్ట్ లో వస్తారా అని. ఓకే, దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అసలు అలా ఎందుకు వచ్చారు, ఆ సెలూన్ షాప్ ఎవరిదే అనేది చూస్తే, నిన్న విజయవాడలో కొనికి అనే సెలూన్ నూతన బ్రాంచ్ ఓపెనింగ్ జరిగింది. దాన్ని ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఇంతకే ఆ సెలూన్ ఓనరు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ రామ్ కొనికి. ఈయన ఎన్నో సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి అనేక సినిమాలకి, వకీల్ సాబ్ దగ్గర నుంచి దానికి ముందున్నటువంటి అనేక సినిమాలకు కూడా పవన్ కళ్యాణ్ ఒక హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అనేది దగ్గరుండి చూసుకుంటాడు ఈ రామ్ కొనికి. పవన్ కళ్యాణ్ తో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా వర్క్ చేశాడు. ఈ రామ్ కొనికి కొనికి సెలూన్స్ అనే పేరుతో ఒక సెలూన్ ని ప్రారంభించారు. ఈయన మెయిన్ బ్రాంచ్ వచ్చి హైదరాబాద్ లో ఉంది. ఎప్పుడో దీన్ని కూడా పవన్ కళ్యాణే మొట్టమొదట ప్రారంభించారు. అలానే విజయవాడలో ఈ రామ్ కొనికి బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఆ బ్రాంచ్ కూడా పవన్ కళ్యాణ్ చేతే ప్రారంభించారు. అది కూడా పవన్ కళ్యాణ్ పర్సనల్ గా వచ్చారు. ఎక్కడా కూడా హంగులు ఆర్భాటాలు లేకుండా, కనీసం ఒక ఫ్లెక్స్ కూడా లేకుండా ఆయన పర్సనల్ గా వచ్చినటువంటి కార్యక్రమం అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ స్పీకర్ అయి ఉండొచ్చు, రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన ఇక నిరంతరం కద్దరు బట్టల్లోనే ఉంటారా, లేకపోతే ఆ కుర్తాలోనే ఉంటారా? ఉండరు కదా. జిమ్ చేసుకునేటప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటారు, నైట్ పడుకునేటప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటారు. ఏదైనా పర్సనల్ కార్యక్రమాలు ఉంటే ఆ డ్రెస్లో ఉండంగానే వెళ్తారు, ఎవరైనా దగ్గర వాళ్ళు ఆత్మీయులు అయితే. అది వాళ్ళ కంఫర్ట్. ఇప్పుడు సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం కూడా సింపుల్గానే ఉంటారు. ఏదైనా ఇలాంటివి కార్యక్రమాలు ఉంటే కూడా అదే డ్రెస్లో వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా సినీ ఇండస్ట్రీ నుంచే వచ్చాడు కాబట్టి అదే సింప్లిసిటీ ఆయనకు ఉంది. అందులో తప్పేం లేదు కదా. ఇందులో ట్రోల్ చేయడానికి ఏముంది, అది సింప్లిసిటీ అనుకోవడం తప్ప. ఇక్కడ ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా తన అసిస్టెంట్ ఒక సెలూన్ ప్రారంభిస్తే ఆ ప్రారంభానికి వెళ్ళారంటే ఆయన సింప్లిసిటీ, ఆయన వ్యక్తిత్వం ఏంటిదో అనేది అర్థం చేసుకోవాలి. అంతేగాని టీ షర్ట్ వేసుకుంటే దాన్ని ఎద్దేవా చేయటం అనేది కరెక్ట్ కాదు. అదేవి నేరం కాదు, పాపము కాదు. పోనీ పర్టికులర్గా ఒక రూల్ అంటూ ఏమైనా ఉందా, పొలిటికల్ లీడర్ అనేవాడు ఈ బట్టలే వేసుకోవాలి అని? సపోజ్ రాహుల్ గాంధీని చూసారా ఎప్పుడైనా? ఆయన పార్లమెంటుకు కూడా టీ షర్టే వేసుకొని వెళ్తారు. పక్క రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో టీ షర్ట్ ధరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేం తప్పు కాదు, నేరము కాదు. అది వాళ్ళ కంఫర్ట్. వాళ్ళ డ్రెస్ని కానీ వాళ్ళ కంఫర్ట్ని కానీ ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు.